కొండవీటి రాజా కోటలో రాణి. ఇప్పుడు రమేష్ సంగతి ఏంటో చూద్దామా. నాకు డబ్బులు ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు, హోటల్కి వెళ్ళమని. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఎవరైనా అడిగి ధైర్యంగా వెళ్తాను. ఎప్పుడు వెళ్ళలేదు, కాకపోతే వెళ్తున్నాను. ధైర్యంగా వెళ్ళి తిని వస్తాను. హోటల్కి వెళ్తున్నప్పుడు హోటల్ ఎక్కడ ఉందని మీరైనా చెప్తారంటే ఏమో స్ట్రైట్కి వెళ్ళిపోవాలి చిన్న అన్నారు. 5 మందికి ఇంటిమించి అడిగాను, చెప్పారు. కాకపోతే చెప్పిన తర్వాత ప్రతి ఒక్కటి అడిగితే ఏమో ఇక్కడి నుంచి వెళ్ళాలి చిన్న, ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పారు. ఈ హోటల్ నెంబర్ ఒకసారి చెప్తాను. రమేష్ ఆ 5 స్టార్ హోటల్లోకి వెళ్ళబోతుంటే అక్కడున్న ఓ ఆసామి జాలిగా అతని వంక చూశాడు. ఇక్కడ తింటే చాలా డబ్బు అవుతుంది, మునిగిపోతావు, ఏదైనా చిన్న హోటల్కి వెళ్ళు అని ఉచితంగా ఓ సలహా పారేశాడు. రమేష్ ఆ మాటల్ని లెక్క చేయకుండా దర్జాగా లోపలికి వెళ్ళాడు. ₹1 కేట్ కావాలని ఆ మినీలో తెచ్చాడు. నాకు చికెన్ కావాలని అన్నాను. చికెన్ ఆర్డర్ చేసి అది తిన్న తరువాత దీనికే ₹500 అయిపోతాయని అనుకున్నాడు రమేష్. ఫస్ట్ చికెన్ తిన్నాను, కోడి మాంసంతో తిన్నాను. గట్టని తినాలా? గట్టని తినాలా? లేదా ఇక్కడ బిల్ చెల్లించి స్వీట్ సోంప్ తింటూ ఉంటే అప్పుడు బేరర్ తెచ్చిన బ్యాలెన్స్ మనీ చూశాక తెలిసింది తను ఇంకా తినొచ్చని. మళ్ళీ నూడిల్స్ ఆర్డర్ చేశాడు. చాప్ స్టిక్స్ ఎలా వాడాలో చెప్పగానే వెంటనే పికప్ చేసి చకచకా తింటూ ఉంటే అక్కడి వెయిటర్లు ఆ పల్లెటూరి యువకుడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. నూడిల్స్ ఎలా తినాలంటే ఏమో ఇలా తినాలి తినని చెప్పారు ఆ హోటల్ వాళ్ళు. నాకు యాక్చువల్ అంటే నాకు నూడిల్స్ ఎప్పుడు నేను తినలేదు, కొత్త కదా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా అని సిగ్గుపడిపోయాడు రమేష్. కొండవీటి రాజా కోటలో రాణి.